దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుకునూపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలికట్ట గ్రామ శివారులో తొగట సిఐ గారు లతీఫ్ గారు వారి యొక్క సిబ్బంది ఎస్ఐ శ్రీనివాసు వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఈరోజు ఈ యొక్క టాటా ఏసీ వాహనంలో కొందరు దొంగలు ఏదైతే ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించినటువంటి దొంగతనాలు పాల్పడిన వాళ్ళు ప్రయాణిస్తున్న వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అందులో గుగులోత్ చంద్రశేఖర్ తండ్రి బాలు 23 సంవత్సరాలు, ఇతని కొండాపూర్ గ్రామం దుల్మెట సిద్దిపేట జిల్లా. అదేవిధంగా ఆలగడ్డ శ్రీనివాసు తండ్రి పోచాయి 36 సంవత్సరాలు, ఇతని కేశవపట్నం గ్రామం కరీంనగర్ జిల్లా. కడారి జలంధర్ తండ్రి పాపయ్య 34 సంవత్సరాలు, ఇతని హుజురాబాద్ జిల్లా కరీంనగర్. వీళ్లను పట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మన సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలో కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్నటువంటి ఈ పోలు ఎలక్ట్రిక్ పోల్స్ ఏదైతున్నాయో వాటి మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్టర్ వైర్స్, అల్యూమినియం వైర్లు దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు కుకునూపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 3 దొంగతనాలు, గజ్వేల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 2 దొంగతనాలు, ఎలకతుర్తి అంటే వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో 1 దొంగతనము, మానకొండూరు పరిధి అంటే కరీంనగర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో 1 దొంగతనము, మొత్తం 7 దొంగతనాలు చేసినట్టుగా వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు కాబట్టి ఈ వివిధ జిల్లాలో కూడా వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక టాటా ఏసీ వాహనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అల్యూమినియం కండక్టర్ వైర్స్ ఏదైతే ఉన్నాయో 1280 కేజీల అల్యూమినియం వైరు, దాదాపు 3,32,000 విలువైనటువంటి అల్యూమినియం వైర్ను కూడా స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కేసును చాకచక్యంగా ఛేదించినటువంటి ముఖ్యంగా సిఐ తొగట గారు, ఎస్ఐ శ్రీనివాస్ గారు, వాళ్ళ యొక్క సిబ్బంది అయినటువంటి రమణమూర్తి, యాదగిరి, కానిస్టేబుల్ రమేష్, రాజు, కరుణాకర్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. గౌరవనీయ సిపి గారి ద్వారా కూడా వీళ్ళందరూ కూడా రివార్డ్స్ వచ్చే విధంగా ప్రపోజల్స్ కూడా పంపిస్తామని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వెంచర్లను వీళ్ళు ఏం చేస్తుంటే ఒక వెంచర్లను టార్గెట్ చేసుకుంటున్నారు. రైతుల యొక్క ఏదైతే వ్యవసాయ బోర్లు ఉంటాయో బోర్లో ఉన్నటువంటి స్తంభాల మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ వాళ్ళు టార్గెట్ చేసేసి ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు. ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రిక్ వైర్లు అన్ని కూడా ఈ సిద్దిపేటకు చెందినటువంటి మనిషికు అమ్మినారని చెప్పేసి, అదేవిధంగా ఈ వెంకటేష్ అని చెప్పేసి ఇక్కడ ప్రజ్ఞాపూర్ లో ఉన్నటువంటి ఈ స్క్రాప్ దుకాణం సంబంధించినటువంటి వెంకటేష్ కూడా అమ్మినామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీరు వ్యవసాయ బోర్లు ఏదైతున్నాయో వాటి స్తంభాలు ఏదైతున్నాయో వాటి మీద వైర్లు ఏదైతున్నాయో వాటి అన్ని కూడా పరిరక్షణ చేసుకోండి. వెంచర్ల వద్ద కూడా ప్రత్యేకంగా గార్డ్స్ ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. ఇటువంటి దొంగతనాలు పాల్పడకుండా ముందు జాగ్రత్త ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాం. ముఖ్యంగా ఈ ఛేదనలో ఈ కేసు యొక్క ఛేదించినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇది చాలా చక్కటి కేసు. ముఖ్యంగా 3 జిల్లాల్లో ఇటువంటి దొంగతనాలు పాల్పడినటువంటి నేరస్తులు పట్టుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి వీరందరికీ కూడా గౌరవనీయ సిపి గారి ద్వారా రివార్డ్స్ కూడా ప్రపోజల్ చేస్తామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.